కడుపులో ఉన్న బిడ్డ భూమి మీదకి వస్తే నీ భర్త బతకడు, నీ భర్త చేస్తాడు, నీ పసుపు కుంకుమలు నిలబడాలంటే ఆ కడుపులో బిడ్డని కడతీర్చాల్సిందే అని ఉత్తుత్తునే కూశాను సార్. అది నిజం కాదు. అలా ఉత్తుత్తినే ఎందుకురా కూసావు? వాడెవడో వచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేస్తే తప్పక కూశాను సార్. జై, ఎవడు వాడు ఎలా ఉంటాడు చెప్పు. అంటే వాడు నాకంటే దరిద్రుల్లో ఉంటాడు సార్. ఆ నీచుడు పోలికలు నోటితో చెప్పడం కష్టం సార్, కానీ కనబడితే మాత్రం ఖచ్చితంగా గుర్తుపడతాం సార్. సార్, వీడితో 1 గంట పనుంది. కావాలంటే మీరు కూడా నాతో రండి. నా పనయ్యాక వీడిని మీకు అప్పగిస్తాను. సరే సార్. అమ్మా, గుడికని నీకు అబద్ధం చెప్పాను, నన్ను క్షమించమ్మా. అబద్ధం చెప్పావా? గుడికెళ్ళలేదా? మరి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? అడిగితే చెప్పవేంటే? ఎక్కడికి వెళ్ళావు? వెంకీ, ఏమైంది? అమ్మా, విద్య హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్ కా? ఎందుకు? చెప్తానమ్మా. అది ఎంత పని చేసావే? ఎందుకు ఇంత పిచ్చి పని చేసావు? నీకోసం అన్నయ్య తిండి తిప్పలు మాని కష్టపడుతుంది. నీ కాపురం నిలబెట్టాలనే కదా. కానీ నువ్వేం చేశావు? కడుపులో బిడ్డనే కాదు, నీ కాపురాన్ని కూడా కూల్చుకోవడానికి సిద్ధమయ్యావు. భగవంతుడి దయ వల్ల ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే నువ్వు చేసిన పని వల్ల మీ నాన్న పరువు, మీ అన్న మర్యాద, ఈ అమ్మ గౌరవం అన్ని మట్టిలో కలిసిపోయేవే. అసలు ఎందుకు చేసావే ఇలాంటి పని? అమ్మా, ఆగమ్మా. చెల్లి అంత దూరం ఆలోచించలేదు. ఆ ఆలోచన చేసుంటే అడుగు కూడా బయట పెట్టేది కాదు. తననేమి అనకు. తప్పు తనది కాదమ్మా. తన అమాయకత్వాన్ని, తన మంచితనాన్ని అడ్డుపెట్టుకుని ఎవడో కావాలనే పనిగట్టుకుని పథకం ప్రకారం ఇలా జరిగేలా చేశాడు. చెల్లిని అడ్డుపెట్టుకుని మన నాశనం చూడాలని చూసిన ఆ బద్ధశత్రువు ఎవడో నేను కనిపెడతానమ్మా. వాడి గురించి ఏమాత్రం ఆధారం దొరికినా వాణ్ణి నేను వదిలిపెట్టను. నాకు తెలిసి మనకు జరిగే ప్రతి చెడు వెనకాల వాడి నీడే ఉందని అనుమానంగా ఉంది. అలా చేసింది నిజమే అయితే నా మనవడు ఆ పూజని అక్కడే ఆపేసేవాడు కదా అఖిల. అలా కాకుండా 11 దినాలు ఉపవాసం చేసి ఆ పూజను పూర్తి చేశాడు. ఎందుకంటే అక్కడే వదిలేస్తే ఆడిన నాటకం కనపడిపోతాది కాబట్టి. ఇట్టా ఉపవాసాలుండి పూర్తి చేస్తే ఆడింది నాటకం కాదు అని కప్పిపుచ్చుకోవచ్చు కాబట్టి. అమ్మ పుట్టిల్లు మేనమావకి తెలీదా అన్నట్టు నీ మనవడి ముంచే తెలివితేటలు నాకు తెలియవు.
గుడి దగ్గర ఖాళీగా కూర్చుని నీ మాటలు వినేవాళ్ళుంటారు. ఆళ్ళకి పోయి చెప్పుకోపో, నాకు మాత్రం చెప్పమాకు. పైగా వదిలిపెడితే భార్యకి అరిష్టమని చెప్పేసరికి వెంకటేష్ నాయుడు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిష్టగా ఈ 11 రోజులు ఉపవాసం చేసి ఆ పూజని పూర్తి చేశారమ్మా. కాని నా మనవడు నీ కూతురు మీద ప్రేమతో 11 రోజులు ఉపవాసం ఉండి పూజని పూర్తి చేశాడు. అంటే వెంకీ నిజంగానే నా కోసం 11 రోజులు ఉపవాసం ఉన్నాడు. బాబోయ్, నా కోసం నేనే ఒక్కరోజు తినకుండా ఉండలేను. కానీ వెంకీ నా కోసం 11 డేస్ తినకుండా ఉన్నాడా? పద్దు, వెంకీ ఈరోజు ఉపవాసం విరమించాలి కదా, వెళ్ళి దోశ వేసుకుని తీసుకురా. అలాగే అమ్మా. వెంకీ వచ్చినట్టున్నాడు.